హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది అలారం అంటే భయము లేదా మేలుకొలుపుటకు చేయబడిన ధ్వని లేదా ఒక దిగులు అయి ఉండొచ్చు, భయపెట్టడం, భయపరచు అయి ఉండొచ్చు, లేదా ఆయుధాలు పట్టడానికి ఒక పిలుపు లేదా ప్రమాద సూచిక. వీటిలో అన్నిటినీ కూడా అలారం అనొచ్చు. ఓకేనా. జనరల్గా అలారం అంటే ఒక నిద్ర లేపేందుకు మనం ఫోన్లో కానీ లేకపోతే ఒక క్లాక్లో కానీ సెట్ చేసుకుంటాం కదా, అలారం వస్తే నిద్ర లేవడానికి. సో గంట కొట్టడానికి, గంట అంటే బెల్ అనమాట, అదొక సౌండ్ చేస్తుంది, మనం నిద్ర లేస్తాం, అది అలారం అయి ఉండొచ్చు. ఇంకా భయం కానీ దిగులు కానీ ఒక భయాందోళన కానీ ఒక ప్రమాద సూచికని కానీ అలారం అని అంటాం. ఓకేనా. ఇప్పుడు రెడ్ అలర్ట్ ఇలా ఇస్తారు కదా, ఎందుకంటే ప్రమాద సూచికలు ఇస్తారు. సో వాటిల్ని కూడా అలారం అనొచ్చు. ఓకేనా. రెండవది అగ్రి అంటే ఒప్పుకోవడం లేదా అంగీకరించు లేదా సమ్మతి తెలుపు, ఆమోదించు లేదా ఏకభావంతో ఉండడం అన్నమాట. సో అనుకూలించడం, మీతో నేను ఏకీభవిస్తున్నాను అని చెప్పడానికే ఈ అగ్రి అన్న పదాన్ని వాడుతాం. ఇంపైన, మనోజ్ఞమైన, ప్రీతిదాయకమైన అని కూడా అనొచ్చు. ఇష్టమైన అంటే మీ దాంతో నేను నా అంగీకారాన్ని చెప్తున్నాను, ఒప్పుకుంటున్నాను, మీతో సమ్మతి తెలుపుతున్నాను, ఆమోదిస్తున్నాను అని మనం చెప్పేటప్పుడు ఈ అగ్రి అన్న పదాన్ని వాడుతాం. మూడవదిగా అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే ఒప్పందము లేదా ఒక ఒడంబడిక అన్నమాట. కాంట్రాక్ట్, సమ్మతం, సమాధానం, ఒక కన్సెంట్ అనేది ఇవ్వడం. అందరూ ఒక పార్టీలు కానీ ఇద్దరు పార్టీలు కలిసి ఒక భావానికి, ఏకభావానికి రావడం, ఐకమత్యంగా ఉండడం. లేదా పొందిక. పొందిక అంటే కూర్చు, అంటే ఒక మాట మీదకి వచ్చి ఒక కాంట్రాక్ట్ లాగా ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే అది అగ్రిమెంట్ అవుతుంది. కాంట్రాక్ట్కి అగ్రిమెంట్కి తేడా ఉంది. ఒక రెండు పార్టీలు కలిసి సర్టెన్ ఆబ్లిగేషన్స్ పెట్టుకొని ఒక ఒడంబడిక అనేది చేసుకుంటే అది అగ్రిమెంట్ అవుతుంది. అదే ఎన్ఫోర్సబుల్ బై లా అయితే అది కాంట్రాక్ట్ అవుతుంది. సో నాలుగవది ఎయిడ్ అంటే మామూలు ఏఐడి అంటే ఎయిడ్, సహాయం చేయడం, తోడ్పడడం అని వస్తుంది. తోడ్పాటు, అసిస్టెన్స్, హెల్ప్ అని వస్తుంది. ఇక్కడ ఏఐడిఈ ఇది కూడా ఎయిడ్ అనొచ్చు. ఎవరైతే సహాయం చేస్తున్నారో అతని సహాయకుడిని ఎయిడ్ అని అంటాం. ఓకేనా. సో ఏఐడి అన్న ఏఐడిఈ అన్న కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎయిడ్ అంటే సహాయము, ఏఐడిఈ అని అంటే సహాయం చేసేవాడు, సహాయకుడు అని అర్థం. ఓకేనా. ఐదవది ఎయిమ్ అంటే గురి, మన లక్ష్యం అన్నమాట. గురి పెట్టడం లేదా గురి చూచు, ఉద్దేశం కలిగి ఉండు. ఒక ఆయుధాన్ని గురిపెట్టి విడుస్తారు కదా, సో ఆ గురి, లక్ష్యము, దాన్ని, ఆ ఉద్దేశము, మన గమ్యాన్ని మనం ఎయిమ్ అంటాం. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. మీ తెలుగును అలాగే ఇంగ్లీష్ని కూడా ఇంప్రూవ్ చేసుకోండి. నేను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.